ఈ దిన వాక్యము యోమ్ దెబిరిం 27వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. ఇది ఏలియా కాలంలో అప్పుడున్న అపవాది యెజబెలు రూపంలో దేవుని నమ్ముకున్న ప్రవక్తలను, దేవుని నమ్ముకున్న వాళ్ళని చంపేస్తూ ఉన్నప్పుడు, హతము చేస్తూ ఉన్నప్పుడు ఏలియా కీద్రోను అనే బాగు దగ్గర, అలాగే సారేపతు విధవరాలు ఇంటి దగ్గర కొన్ని దినములు ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఏలియాతో మాట్లాడుతుంటే ఏలియా అనుకుంటాడు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నానయ్యా, నేను ఒక్కడనే ఉన్నానంటే దేవుడు అన్నాడు, నువ్వు అక్కడవే కాదు 7,000 మంది ఉన్నారు అన్నాడు. 7,000 మంది పురుషులు ఉన్నారు అని దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఒకవేళ ఈరోజు నీవొక్కదానివే భక్తిపరురాలివి, నువ్వొక్కడవే భక్తిపరుడు అనుకుంటున్నావేమో, నేను ఒక్కదాన్నే అని అనుకుంటున్నావేమో. కాదు, రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళు కుప్పలుగా ఉన్నారు. నీతిగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని గురించి ప్రాణాలు సైతం తెగించేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని విడిచిపెట్టకుండా ఆరాధిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆహారపు విషయంలో నియమాలు కలిగి జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిష్ఠితులై దేవుని రాజ్యం నిమిత్తం, ఆయన మహిమ రాజ్యం నిమిత్తం అంగలార్చుకుంటూ 4 గోడల మధ్య కన్నీరు కరుస్తున్న వాళ్ళు కొల్లలున్నారు. మన భక్తి మనమే భక్తి కాదు, మన భక్తి ఎప్పుడు కూడా మెరుగుపరుచుకుంటా ఉండాలి. శేషము మిగిలి ఉన్నారు. నీవు ప్రార్థించు, నీకు అటువంటి వారితో దేవుడు మంచి సన్నిహిత సంబంధాలు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.